అధికారులు ఉండటానికి, అధికారులు రావడానికి ట్రై చేస్తాయి, సహజం అది. అయితే వీటికి భిన్నమైన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రాష్ట్రం లేదా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో రావాల్సిన ప్రాజెక్టులు అంటూ ఉంటాడు. కానీ ఏ రోజున కూడా నేను సీఎం అవ్వాలి, నా పార్టీ బాగుపడాలి, నా పార్టీ ఎదగాలి అని ఎప్పుడు ప్రకటన చేయలేదు. ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది మనందరూ చూస్తున్నదే. దాంట్లో భాగంగానే నిన్నటి మీటింగు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కోసం మాట్లాడి ఉంటారు. అంతే తప్పించి జనసేనకు జరుగుతున్న నష్టం గురించి కానీ, లేదా జనసేనకు రావాల్సిన వాటాలో జరుగుతున్న అన్యాయం గురించి కానీ ప్రస్తావించారని నేను అనుకోవటం లేదు. అటువంటి నిస్వార్థమైన నాయకుడు లేదా తన గురించి, తన పార్టీ గురించి ఆలోచించకుండా ఇంచేపు రాష్ట్రం కోసం, కూటమి కోసం ఆలోచించే నాయకుడు దొరకడం, లేదా పార్టీ దొరకడం తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులు చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. అది కాదు సార్, అసెంబ్లీ సమావేశాలు 7వ తరగతి ముగిపోతున్న నేపథ్యంలో మరి ఏ రకంగా మాట్లాడాలి, మరి ఏ సమస్యలను చర్చకు తీసుకురావాలి? ఎందుకంటే వ్యూహం అంటానికి లేదు. ఎందుకంటే వ్యూహం చేయడానికి అక్కడ ఎవరు కూడా ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే వైసీపీ కానీ ఎవరు వెళ్ళడం లేదు. కాబట్టి వ్యూహాలు అయితే అవసరం లేదు. కానీ ఏ సమస్య మీద మాట్లాడాలి అన్న దానిపై ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉందంటారా? గట్టిగా ఉన్నప్పుడు, లేదా ప్రతిపక్షం సభకు వచ్చి ఏ వాయిదా తీర్మానాలతోటో, లేదా 0 అవర్లో రైజ్ చేసే క్వశ్చన్స్ తోటో ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసి అసలు ముప్పేట దాడులు చేస్తుందన్న పరిస్థితిలో వ్యూహాలు చర్చించాలి. కానీ అసలు ప్రతిపక్షమే లేనప్పుడు, ఉన్న 10 మంది 11 మంది కూడా సభకు రానప్పుడు ఇంక వీళ్ళకి వ్యూహాలు ఏముంటాయండి? వ్యూహాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. అదే అంటున్నా, వ్యూహాలు కాకుండా ఏదైనా సమస్య ఏదన్నా ఉంటే మనం తీసుకున్నారు, టీటీడీ మీద మాట్లాడారు. అలాగే మరో సమస్య మీద ఏదైనా మాట్లాడి మంత్రులు కూడా వాటి మీద సబ్జెక్ట్ పెంచుకుని దిశానిర్దేశం ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను ఇప్పుడే చూసా, సాక్షి పేపర్లు ఏం రాశారంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించే చర్చించారు. తర్వాత అతని మీద మన చెడ్డ పేరు వస్తుంది, అతను తప్పిందావా లేదని చర్చలు పడ్డారో దాని గురించే జరిగిందని సాక్షి మీడియా రాస్తుంది. మన తెలుగుదేశం సోదరులు ఏమంటున్నారంటే అభివృద్ధి గురించే చర్చించారు తప్పించి రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ ప్రాజెక్ట్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇంకా ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వాలి అని మన తెలుగుదేశం సోదరులు చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే జనసేన నుంచి ఎవరు చర్చించడంలా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలుస్తుంటే మీడియాలో ముందు నుంచి ఎంత హైప్ వచ్చేది. అలాగే ఈ జనసేన పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ చర్చించుకునేవి. తర్వాత కూడా అది వస్తుంది, ఇది వస్తుంది, లేదు అది రాలేదు, ఇది రాలేదని ఆశతోటో నిరాశతోటో వాదించుకునేవారు, ఒకరు ఫార్వర్డ్ చేసుకునేవారు. అది కనిపించడం లేప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఒక ధీమా, పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఏం అడగడం, మనం ఏం చేసినా పట్టించుకోరో, సో ప్రజల గురించే మాట్లాడతాడు సో అనే ధైర్యం తెలుగుదేశంలో ఉంది. మనం ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఏం అడగరో, ఏం పట్టించుకోరో, కూటమి గురించి, కూటమి రాష్ట్రం బాగు గురించే మాట్లాడతారో అని జనసేన పార్టీ శ్రేణులు నిరాశ చెందినట్టు కనిపిస్తుంది. లేదా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, మరి నిరాశ నాకు తెలియదు. కానీ జనసేన పార్టీ శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని కలిసేరని కానీ, ఎందుకు కలిసేరు కానీ, ఏమి మాట్లాడారని కానీ ఆ రకమైన చర్చ నేను ఎక్కడ జనసేన పార్టీ వర్గాల్లో నేనైతే చూడలే. ఇది జనసేన పార్టీ గుర్తించుకోవాల్సిన విషయం. ఈ అక్షర సత్యం పని పోవట్లేదు ఇలాగే చెప్తాడు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. లేదు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలుతుంటే ఎంత హైప్ ఉండేది మన పార్టీలోని, మన పార్టీ కేడర్లోని, మన నాయకుల్లోని, మన కార్యకర్తలోని, మన శ్రేయోభిలాషులోని. ఇప్పుడు ఎందుకు లేదు, లేదు ఉంటే ఎందుకు తగ్గింది, దానికి కారణం ఏంటి, దాని పటిష్టానికి లేదా పునర్నిర్మాణానికి లేదా వీళ్ళు ఒక ఊపు తీసుకురావడానికి ఏం చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటే అది కూటమికి మంచిది, తెలుగుదేశానికి మంచిది, జనసేనకి మంచిది, రాష్ట్రానికి మంచిది. లేదు అంటే అది వారు వన్ సైడ్ అయిపోతుంది అన్నట్టుగా వన్ సైడ్ మారిపోతున్నారేమో అనే అనుమానాలు నాకు కలుగుతున్నాయి. మాట్లాడదాం. ఇందాక కాస్త సమయం తక్కువ మాట్లాడారు ఆయన. విజయకిరణ్ గారు, ఏంటి సార్ ఈ అంగన్వాడీల పరిస్థితి ఏంటి? వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? మీరు అంగన్వాడీలు ఎందుకు వాళ్ళ యొక్క డిమాండ్స్ని నెరవేర్చలేకపోతున్నారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీకి సంబంధించి కానీ, లేదు వారికి ఇచ్చేటువంటి అలవెన్స్లకి సంబంధించి
కానీ అన్ని కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. వారి డిమాండ్లు ఉన్నాయి. వారి డిమాండ్లకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే నిరసన తెలియపరిచేటువంటి హక్కు అందరికీ ఉంటది. సో వాళ్ళకు ఉండేటువంటి అంశాలపైన వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. దాన్ని ఎక్కడా కూడా అణిచివేసే విధానంగా కాకుండా వారికి స్వేచ్ఛగా వారి నిరసన వ్యక్తం చేసే పోలీసులు అరెస్ట్ అయితే చేశారు కదా వాళ్ళని పోలీసులు. సార్, నిరసన చేయటం, తర్వాత అరెస్ట్ చేయటం, తర్వాత వాళ్ళని వదిలేయటం అనేటువంటిది ఏ నిరసన కార్యక్రమం జరిగినా అదే కార్యక్రమం జరిగింది. నిరసన తెలియజేసే దాంట్లో ఒక స్టేజ్ వరకు ఇప్పుడు మనం కలెక్టరేట్ ముట్టడి అని చెప్పి వెళ్తారు సార్. కలెక్టరేట్ ముట్టడి అని చెప్పి గోడలు దూకి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని మీ అక్కడ నుంచి కదలమంటే కుదరదు కదా. అదేవిధంగా ఏదన్నా ఒక నిరసన తెలియజేసినప్పుడు దాన్ని ఒక స్టేజ్ వరకు పర్మిషన్ ఇస్తారు. వాటి పరిధులు దాటినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని పంపించేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అంశాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా, వారికి ఉన్నటువంటి అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు ఓన్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం మాత్రమే ఎజెండాగా పెట్టుకున్నారు తప్ప మేము మన ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులేంటి, తద్వారా మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టే ఇప్పటికి కూడా వాళ్ళ అస్తిత్వానికే వాళ్ళ మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది. క్రేజ్ ఎందుకు పెరిగింది చెప్పండి? జగన్ గారికి క్రేజ్ పెరగడానికి ఒక కారణం చెప్పండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవటానికి తల్లికి వందనం ఇస్తున్నందుకు క్రేజ్ పెరిగిద్దా? లేదా 200 మోహన్ రెడ్డి గారే చెప్పారు 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 రూపాయలు చేశారు. అదే 1000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారే 2000 చేశారు. 2000 చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తారని చెప్పి విడతల వారీగా చేసి 5 సంవత్సరాలు పట్టింది 3000 చేయడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4000 రూపాయల పెన్షన్ అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి, ఒకేసారి ఇస్తున్నటువంటి పరిస్థితి. 4000కి సంవత్సరానికి 200, 300 పెంచడం కాదు, ఒకేసారి 4000 ఇస్తున్నటువంటి పరిస్థితి. స్త్రీలకి ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. కొత్త ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నారు. మీరు చూస్తే అనేకమైనటువంటి పరిశ్రమలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి క్యూ కడతా ఉన్నాయి. భారతదేశంలో 100% పెట్టుబడులు పెడితే దాంట్లో సుమారుగా 25% ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు వస్తా ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే మోహన్ రెడ్డి గారు వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నారు. ఏ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి అని మీరు అనుకుంటున్నారు సార్? ఏ కంపెనీలు వచ్చినా చెప్తున్నా. ఆర్జిలార్ మెటల్ 1,35,000 కోట్లు, స్ట్రాటజీ సిస్టమ్ 1,430 కోట్లు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు, టేప్ 76 కోట్లు, ఫిలిప్స్ 3,798 కోట్లు, గ్రీన్ సోలార్ 2,000 కోట్లు, ఆశా గ్రీన్ 8,340 కోట్లు, పిపిసిఎల్ 96,362 కోట్లు, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ, బాలాజీ యాక్షన్ బిల్డ్, ఏఎం అమోనియం, టాటా పవర్, క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ, రిలయన్స్ బయోగ్యాస్, కోరమండల్, ఇవన్నీ ఇంకా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఇట్లాగా అన్ని పరిశ్రమలు కొత్తవి వస్తూ ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఎక్కడా పెట్టినటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇట్లా ఇప్పుడు సార్ సంక్షేమ పథకాలు అనేటువంటిది పేదలకి ఒక స్వాంతన మాత్రమే తప్ప అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే వారికి వారుగా స్వయం సమృద్ధిగా అవ్వటం అనేటువంటిదే ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం. మీకు తెలుసు, చేపలు రోజు ఇవ్వటం కాదు, వాటిని పట్టుకొని చేసుకునేటువంటి సామెత మీకు తెలియంది కాదు. అట్లాగా ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేయాలా, వాళ్ళు స్వయంగా వారు సంపాదించుకొని నలుగురికి సహాయం చేసే విధంగా పేదలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని పేదలు ఇంకా పేదలుగా చేశారు, యాచకులుగా చూశారు పేదల్ని తప్ప వారిని సొంతగా